వెల్కమ్ బ్యాక్ టు ఇన్నోవేటివ్ పద్మాస్ ఛానల్. ఏంటి గిన్నెలన్నీ ముందు పెట్టుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇవి నేను కొత్తగా తెచ్చుకున్న నా కిచెన్ ఐటమ్స్ అండి. సో అందరు చాలా మంది హోమ్ టూర్ అడుగుతున్నారు. హోమ్ టూర్ కిచెన్ చూపించండి, మీ హాల్ చూపించండి అనేసి హోమ్ టూర్ డైలీ కనీసం నాకు 4-5 మెసేజ్లన్నీ వస్తాయండి హోమ్ టూర్ పెట్టమనేసి. సో త్వరలోనే నేను హోమ్ టూర్ పెడతాను. అంతకన్నా ముందు నా కిచెన్ అప్డేట్స్ చూపిద్దాం అని చెప్పేసి నేను కొత్తగా తెచ్చుకున్న ఐటమ్స్ మీకు ఒకసారి చూపిద్దాము ఐడియా కోసం అనేసి పెడుతున్నాను ఈ వీడియో. సో ఫస్ట్ గా నేను తెచ్చుకున్న ఐటమ్స్ అన్ని ఒకసారి మీకు చూపించేస్తాను. ఇవి లాక్డౌన్ అయినప్పటి నుంచి, అంటే ఈ 5 months నుంచి ఏ షాపింగ్ కి వెళ్ళలేదండి. ఫస్ట్ టైం బయటికి వెళ్ళేసి నేను కావాల్సిన కొన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. అవి ఒకసారి మీకు చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఐటమ్ విత్ ప్రైస్ రెండు చెప్తానండి మీకు. మీరు కూడా తీసుకున్నప్పుడు ఐడియా ఉంటుంది కదా, అందుకనేసి. అంజలి కంపెనీ అండి ఇది. గుంట పొంగనాల ప్యాన్. గుంట పొంగనాలు దాదాపు అందరికి తెలిసే ఉంటుంది, గుంట పొంగనాలు ఎలా వేసుకోవాలి అనేది. సో ఇందులో 12 వస్తాయండి. ఎట్ ఎ టైం 12 వస్తాయి. నాన్ స్టిక్, లైట్ వెయిట్. లైట్ వెయిట్ అంటే మరీ అంత లైట్ వెయిట్ లేదండి, పర్లేదు, కొంచెం థిక్నెస్ గానే ఉంది. దీనికి లిడ్ కూడా ఇచ్చారు. ఇది స్టీల్ లిడ్, ఇలా కవర్ చేసుకోవడానికి. ప్లస్ ఇవి టర్న్ చేసుకోవడానికి స్టిక్ కూడా ఇచ్చారండి. ఎందుకంటే ఐరన్ అవి యూజ్ చేస్తే ఇలాంటి నాన్ స్టిక్ వాటికి త్వరగా లైన్స్ పడేసి కోటింగ్ పోతుందండి. కోటింగ్ పోతే త్వరగా పాడైపోతాయి ఐటమ్స్. అందుకనేసి వుడ్వే ఎక్కువ యూజ్ చేయాలి. అందుకనేసి ఇలా వుడ్ స్టిక్ కూడా ఇచ్చారు. సో ఎట్ ఎ టైం 12 పీసెస్ చేసేసుకోవచ్చు అండి. 12 అంటే 12 గుంట పొంగనాలు వస్తాయి ఒక్కసారికి. దీనికి లిడ్ కూడా ఇచ్చారండి, ఇలా లిడ్ బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ ఇది ప్రెస్టేజ్ కంపెనీ అండి. మనం పోపు వేసుకుంటాం కదా, పోపు కోసం అనేసి తీసుకున్నాను. ఇది పోపు వేసుకోవడానికి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇది మీడియం సైజు. ప్రెస్టేజ్ కంపెనీ. ఇలా స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు ఇలా అంటే స్టాండ్ లాగా కూడా ఉంటుంది. ఇలా హ్యాండిల్లో పట్టుకోకుండా ఇలా పొయ్యి మీద పెట్టేసుకున్నాం అనుకోండి, స్టాండ్ లాగా కూడా ఉంటుంది. ఇది కూడా నాన్ స్టిక్కేనండి, చాలా హెవీ వెయిట్ ఉంది ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 490 అండి యాక్చువల్లీ ప్రైస్. సో 10% డిస్కౌంట్ ఇచ్చారు. మేము రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటాం కాబట్టి 415 పడిందండి నాకు ఓవరాల్ గా ఫైనల్ ప్రైస్. మీకు దీని ప్రైస్ కూడా చెప్పలేదు కదా, గుంట పొంగనాల ప్రైస్. ఇది 695 అండి. దీని ప్రైస్ యాక్చువల్లీ ప్రైస్ 600 పడింది. ఇది 2 years వారంటీ కూడా ఇచ్చారండి. 2 years వారంటీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ ఐటమ్. ఇది బోరోసిల్ కంపెనీ. ఇది గ్లాస్ ఐటమ్స్ కి చాలా మంచి కంపెనీ అండి. ఇది చాలా స్టాండర్డ్ గా ఉంటాయి ఈ కంపెనీ గ్లాస్ ఐటమ్స్. సో ఇది మైక్రోవేవ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ 100% మైక్రోవేవ్ యూజ్ అని కూడా ఇచ్చారు. ఇది ఓవెన్ లో పెట్టి యూజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఏమన్నా పెట్టుకొని. ఇది యాక్చువల్లీ నేను మెట్రోలో తీసుకున్నాను. మెట్రోలో దీని ప్రైస్ వచ్చేసి 489 అండి. సో విత్ ట్యాక్స్ తోనే నాకు 571 పడింది. నెక్స్ట్ ఐటమ్ తవ్వ అండి. ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాను. ఈ తవ్వ ఇలా హ్యాండిల్ టైప్ వచ్చిందండి, 2 sides. దీని మీద అసలు చాలా పెద్ద దోశ వేసుకోవచ్చు. ఇది ఆల్ ఇన్ వన్ పర్పస్ అండి. దోశ వేసుకోవచ్చు, లేకపోతే రోటీ, పరాఠా, జొన్న రొట్టె కూడా చేసుకోవచ్చు అంటండి. దీని మీద ఎలాంటి అంటే ప్రాబ్లం ఉండదు. జొన్న రొట్టె కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. ఆల్ ఇన్ వన్ పర్పస్. ఇలా హ్యాండిల్ తోనే ఇలా వచ్చింది అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చి తీసుకున్నానండి. ఒక్క దోశ వేసుకుంటే సరిపోతుందండి, అంత పెద్దగా ఉంది ఇది. ఇది బటర్ఫ్లై కంపెనీ. వారంటీ కూడా ఇచ్చారు దీనికి. యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 1530 అండి. ఇది 1070కి వచ్చిందండి. అంటే నేను ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఓల్డ్ తవ్వ కూడా ఇచ్చేసాను. సో అది ఇచ్చినందుకు నాకు ఇంకొంచెం తక్కువ డిస్కౌంట్, అంటే 30% డిస్కౌంట్. ఏదైనా ఓల్డ్ ఐటమ్ ఇచ్చినప్పుడు 15% ప్లస్ 15% నార్మల్ గా ఐటమ్ మీద టోటల్ గా 30% డిస్కౌంట్ చేశారండి. అందుకని నాకు 1070కి వచ్చింది.
1530. సో అలాగా మనకి ఏమైనా ఎక్స్చేంజ్ కుక్కర్స్ ఇలా నాన్ స్టిక్ తవ్వాసు అలా ఏమైనా ఉన్నా కూడా ఎక్స్చేంజ్ లో తీసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కడాయి అండి. ఇందులో చాలా పెద్ద బౌల్ అండి. ఇది 2 kgs వరకు బిర్యానీ చేసుకోవచ్చు ఈజీగా. దీనికి ఇట్లా గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారండి. ఇలా గ్లాస్ లిడ్ కూడా ఇచ్చారు. సో ఈజీగా 2 kgs వరకు బిర్యానీ చేసేసుకోవచ్చు. ఎవరైనా ఎక్కువ మంది గెస్ట్లు వచ్చినప్పుడు మంచిగా ఒక 2 kgs వరకు కర్రీ అవుతుందండి. 2 to 2.5 kgs వరకు కర్రీ అవుతుంది ఈజీగా ఇందులో. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ అండి. దీని యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 1990 అండి, అంటే 2000 రూపీస్. సో 1600కి వచ్చిందండి ఇది. అంటే 2400 లెస్ అయ్యి 1600కి వచ్చింది. ఆఫర్ 400 పోను 1600కి వచ్చిందండి ఇది. నా నెక్స్ట్ కుక్కర్ అండి. ఇది రెసిపీస్ కోసం బుక్ కూడా ఇచ్చారు, బుక్లెట్ ఇచ్చారు వాళ్ళు. ఇందులో రెసిపీస్ కూడా చూస్ చేసుకోవచ్చు. 3 liters అండి. ఇది నాన్ స్టిక్. ఇండక్స్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫ్లాట్ గా ఉంది కదా, ఇండక్స్ స్టవ్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కుక్కర్ ని. నాన్ స్టిక్ అండి. 3 liters వరకు పడుతుంది ఇందులో. దీనికి స్టీల్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఇచ్చారు. ఇలాగా విజిల్ కూడా ఉంది. ఇది హాకిన్స్ కంపెనీ అండి. దీని ప్రైస్ వచ్చేసి 1750, 3 liters. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యాన్ అండి. అవుట్ సైడ్ నాన్ స్టిక్ ప్యాన్. ఇది నాన్ స్టిక్ ప్యానే, కాకపోతే ఇన్సైడ్ కోటింగ్ లేదండి. స్టెయిన్లెస్ స్టీల్ లోపల, అవుట్ సైడ్ మాత్రం ఇలా కోటింగ్ ఇచ్చారు. సో ఇలాంటి వాటికి స్టీల్ స్పూన్ అలా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలాంటి యూస్ చేసేటప్పుడు ఏంటంటే వుడెన్ స్పూన్ లేకపోతే ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా, అలాంటివి యూస్ చేసుకోవాలి. లైన్స్ పడితే మాత్రం ఈ కోటింగ్ పోతే తొందరగా పాడైపోతాయండి గిన్నెలు. ఇలాంటి వాటికైతే స్టీల్ స్పూన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. 500 అండి. ఇది నేను మెట్రోలో తీసుకున్నాను. సో మెట్రోలో నాకు యాక్చువల్లీ ఆఫర్ లో ఉండేది, చాలా తక్కువ పడింది. దీని యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి 500 అండి. ఇది 50% డిస్కౌంట్ లో నాకు 250కి పడింది. ఇది నాకు ఇదొకటి చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. సో నెక్స్ట్ ఇది మెజర్మెంట్ స్పూన్స్ అండి. 4 sizes వచ్చాయి. 4 sizes లో ఇది యాక్చువల్లీ 100 రూపీస్ పడింది నాకు. ఇది ఇలాగా 4 sizes వచ్చాయి. ఇది హాఫ్ కప్ అంటే 125 ml అనమాట. ఇలాగా వీటి బ్యాక్ సైడ్ వీటి అంటే క్వాంటిటీ ఎంత వేసుకుంటున్నాం అనేది కూడా ఇచ్చారు మెజర్మెంట్ లో. ఇది 85 ml 1/3 కప్. అండ్ ఇది ఇంకా స్మాల్ అండి, 1/4 కప్ 60 ml. సో ఇలా 4 sizes వచ్చాయి 100 రూపీస్ లో. నెక్స్ట్ ఇది చిల్లుల గిన్నె అండి. అంటే స్వీట్ కార్న్ అలాంటి బాయిల్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఫిల్టర్ చేసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. 200 రూపీస్ అండి ఇది. సో నా నెక్స్ట్ ఇది ఆయిల్ టిన్ అండి. ఇది యాక్చువల్లీ ఎక్కువ ప్రైస్ పడింది, 615. కాకపోతే క్వాలిటీ చాలా బాగుందండి, అందుకనేసి ప్రైస్ ఎక్కువ పడింది. ఇది కూడా ప్రెస్టేజ్ కంపెనీది. ఇలా పోసుకునేటప్పుడు ఎక్స్ట్రా డ్రాప్స్ వస్తాయి కదా, సో అవి డ్రాప్స్ వచ్చినప్పుడు ఇలా కారిపోతుంటాయి మనకి నార్మల్ గా ఆయిల్ క్యాన్స్ కి. సో అలాంటప్పుడు అలా కారిపోకుండా ఇక్కడ ఒక చిన్న స్మాల్ హోల్ కూడా ఇచ్చారండి. ఆ హోల్ ద్వారా ఇక్కడ ఏదైతే ఆయిల్ పడిందో అది లోపలికి వెళ్ళిపోతుంది. సో మనకి అవుట్ సైడ్ లీకింగ్ అనేది ఉండదు. 1 liter పడుతుందండి ఇందులో ఈజీగా. ఇది 615 ఉంది. దీని ప్రైస్ నాకు 15% డిస్కౌంట్ లో 560 పడిందండి. 560 రూపీస్ ఇది. కాకపోతే క్వాలిటీ చాలా బాగుందండి, అందుకని తీసుకున్నాను. ప్రెస్టేజ్ కంపెనీ ఇది. దీనికి ఇలా లిడ్ అండ్ క్యాప్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది సాల్ట్ పెప్పర్ కోసం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇవి కూడా మంచి క్వాలిటీ గల స్టీల్ అండి. ఇది స్టెయిన్లెస్ స్టీల్. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ అండి. ఇలా క్యాప్ స్క్రూ టైప్. ఇది లోపల ఇంకో కోటింగ్ కూడా ఇచ్చారు.
ఏంటంటే సాల్ట్ పెప్పర్ కొన్ని డేస్ అయిపోయాక అవి కొంచెము గడ్డగట్టేసి లేకపోతే వాటర్ అలాంటివి తగిలినప్పుడు గడ్డగట్టుతుంటాయి కదా, సో అలాంటి వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుందండి ఇది లోపల ఉన్న కోటింగ్ లేయర్ అనేది. సో ఎప్పుడు ఎన్ని డేస్ అయినా కూడా అలా ఫ్రెష్ గా ఉండడం కోసం అనేసి ఇది లోపల కోటింగ్ ఇచ్చారు. 2 అండి, 1 సాల్ట్ 1 పెప్పర్ కోసం 2 ఇచ్చారు. ఇలాగ స్టాండ్ కూడా అన్నమాట. కావాలి అంటే ఇక్కడ కిచెన్ లో ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది బుజ్జిగా నాకు చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి 315 అండి. సో 285కి వచ్చింది, 285 రూపీస్ ఇది. నెక్స్ట్ సో ఇవి ఏంటంటే హీట్ అండ్ కూల్ మ్యాట్స్ అండి. ఇవి అంటే మనము ఇవి ఇలా డైనింగ్ టేబుల్ మీద అలాంటి టీపై ప్లేసెస్ లో పెట్టేసుకొని ఇలా హీట్ అంటే డైరెక్ట్ స్టవ్ మీద నుంచి తీసి ఇలా వీటి మీద పెట్టుకున్నా కూడా ఇవి ఏమి అవ్వవు అనమాట. ఇవి 120 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా హీట్ బేక్ చేసే కెపాసిటీ ఉంటుంది వీటికి. సో ఇలాగా 2 ప్యాటర్న్స్ తీసుకున్నాను. ఒకటి ఇలాగా హోల్స్ వచ్చేసి వచ్చింది, ఇవి వాష్ చేసుకొని ఇలా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఫ్లవర్ ప్యాటర్న్ అండి. టేబుల్స్ మీద టీపాయ్ మీద లైన్స్ అవి పడకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం తినేటప్పుడు ప్లేట్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇలాగా బౌల్స్, ఇది హీట్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా మనం కూల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేసుకున్నప్పుడు వాటర్ అదంతా కారుతుంది కదండి, అలాంటప్పుడు ఇలాంటి బబుల్స్ పెడితే వాటర్ అంతా ఇందులో ఉండిపోతుంది. ఆ ప్లేస్ అనేది వెట్ అవ్వకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. సో ఈ ప్యాక్ లో 4 వచ్చాయండి. 1 ప్యాక్ లో ఈ 2 నేను రెడ్ కలర్ వి సపరేట్ గా తీసుకున్నాను. మళ్ళీ 190 రూపీస్ ఇది. 4 పీసెస్ వచ్చేసి 190 రూపీస్. ఇది ఫిక్స్ ప్రైస్ అండి ఇది. నా నెక్స్ట్ ఐటమ్ ఇది ఐకియాలో తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది ఐకియాలో తీసుకున్నాను, లాక్డౌన్ బిఫోరే తీసుకున్నానండి, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇది ఇలాగా వేడి వేడి ఐటమ్స్ ఏమన్నా మనము ఉడకపెట్టుకుంటాం కదా, పల్లీలు లేకపోతే ఆలు అలాంటివి ఉడకపెట్టుకున్నప్పుడు ఇందులో స్ట్రైనర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. హీట్ తగలకుండా 2 సైడ్స్ స్టాండ్ కూడా ఇచ్చారు ఇలాగా. ప్లస్ మనం పాపడ్ చిప్స్ అలాంటివి ఫ్రై చేసుకుంటాం కదండి, అలాంటప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది మనకి ఇలా కింద స్టాండ్ ఇచ్చారు కాబట్టి ఇందులో వేసుకున్న డైరెక్ట్ వేసుకున్న నో ప్రాబ్లం అండి ఇది. ఎందుకంటే మ్యాట్ ఇది స్టెయిన్లెస్ స్టీల్ది కాబట్టి ఇది ఏమి మెల్ట్ అవ్వదు, చాలా స్టాండర్డ్ గా ఉంది. ఇది అలాంటి ఆయిల్ అంటే చిప్స్ పాపడ్ అలాంటివి ఫ్రై చేసుకున్నప్పుడు కూడా ఇలా పెట్టుకొని ఇందులో వేసుకోవచ్చు. ఆయిల్ ఎక్స్ట్రా ఆయిల్ ఏదైతే ఉందో అది కింద ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో హీట్ తగలకుండా మన చేతికి ఏదైనా వడగట్టుకునేటప్పుడు ఇలా 2 సైడ్స్ హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఇది యాక్చువల్లీ ప్రైస్ ఎంత పడిందో ఐడియా లేదండి. స్టిక్కర్ ఉంది కానీ దీని మీద ప్రైస్ లేదు. సో ఎంత పడిందో ఐడియా లేదు. ఐ థింక్ 350 అలా పడింది అనుకుంటున్నానండి. ఆ రోజు చాలా ఐటమ్స్ తీసుకున్నాను, సో గుర్తులేదు. అండ్ లాస్ట్ 1 స్పూన్ అండి. ఇది అంటే మనం చపాతీస్ రొట్టెలు అలాంటివి కాల్చుకోవడానికి స్పూను. లాస్ట్ 1 అండి. ఇది అట్ల కర్ర, అంటే మనం చపాతీలు జొన్న రొట్టెలు అలాంటివి చేసుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చాలా థిక్ గా ఉందండి. ఇది 100 రూపీస్, సేమ్ ప్రైస్. ఇది కూడా నో డిస్కౌంట్. సో ఇవ్వండి నేను తెచ్చుకున్న కొత్త ఐటమ్స్ నా కిచెన్ లోకి. ఇవన్నీ సర్దేసుకొని మీకు ఒకసారి హోమ్ టూర్ అనేది చూపిస్తాను. చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. నేను యాక్చువల్లీ ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, దాంట్లో అంతా అయిపోయాక కిచెన్ అంటే హోమ్ టూర్ చూపిద్దాం అనేసి అనుకున్నాను. కాకపోతే చాలా మంది రిక్వెస్ట్ పెడుతున్నారు, అందుకనేసి నేను ఈ వీక్ లో అంటే వీలైనంత వరకు ఈ వీక్ లో చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను తెచ్చుకున్న కొత్త ఐటమ్స్ కొత్త ఐటమ్స్ అండ్ నా కిచెన్ లో కొత్త అప్డేట్స్ మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.